నమస్తే. నేను సిరి. తిరుమల, తిరుపతి అంటే అందరికీ చాలా ప్రత్యేకం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా, అంటే ఒక్కసారి కాదు ఎన్ని సార్లు వెళ్ళినా కూడా వెళ్ళాలి అనుకునే ప్లేస్ అది. అండ్ అక్కడ ప్రసాదానికైతే ప్రత్యేకమైన ప్రేమికులు ఉంటారు. అక్కడ తిరుపతి లడ్డు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. తిరుపతి లడ్డూని ప్రసాదం కన్నా ఎక్కువగా దాన్ని చూస్తూ ఉంటారు. అయితే తిరుపతి లడ్డూని కల్తీ చేశారా? అందులో జంతువుల సంబంధించింది కలుపుతున్నారా? నిన్న మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కరాఖండిగా చెప్పేశారు కల్తీ అయిపోయింది అని చెప్పేసి. అసలు దేవుడు ప్రసాదాన్ని ఇలా చేయడం ఏంటి? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు ఇవాళ రేపు కలుషితం కాంది ఏదీ లేదు అని అనుకున్న తరుణంలో తిరుపతి లడ్డు మాత్రం ఇప్పటికీ అదే టేస్ట్ తోని అంతే రుచిగా ఉండడం, దానికి ప్రేమికులు ఉండడం, చాలా మంది వేరే వాళ్ళు వెళ్తున్నా కూడా మాకు ఒక లడ్డు తీసుకురండి అని చెప్పే ఈ రోజుల్లో సడన్ గా తిరుపతి లడ్డు కూడా కలుషితం అయిపోయింది. అందులో జంతువులకు సంబంధించింది కలుపుతున్నారని తెలిసిన తర్వాత చాలా మంది బాధపడుతున్నారు. ఆఖరికి ఈ ప్రసాదంలో కూడా కల్తీ చేశారా అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంతోనే ఇంకా అందరూ షాక్ లో ఉండిపోయారు. అసలు ఏంటి సార్ ఇది? దీని వెనకాల కథ ఏంటంటారు? ఒకటమ్మా, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు ప్రసాదంలో తిరుపతి లడ్డు ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది. సో తిరుపతి లడ్డు అంటేనే నాకు అసలు ఆ డివైన్, ఆ భక్తి, ఆ ఆరాధ్యభావం అన్నీ పక్కన పెడితే అసలు తిరుపతి లడ్డు అంటే నాకు అంత క్రేజీ. సో ఆల్మోస్ట్ దర్శనం చేసుకుని కిందకు వచ్చే లోపల నేను 2-3 లడ్డులు తినేసేవాడిని. లేదా మహాప్రసాదం పెద్ద లడ్డు ఇస్తే పెద్ద లడ్డు కూడా తినేసేవాడిని. ఇప్పటికి కూడా ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే చాలా, మా ఇంట్లో సింహభాగం తినేసేది నేనే. సో అటువంటిది నిజంగానే నిన్న పెద్ద ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పత్రికా ప్రకటన చేసినప్పుడు నిజంగా నేను చాలా స్టన్ అయ్యా. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే నేను నాన్ వెజ్ వదిలేసేసి దగ్గర 2019 నవంబర్లో వదిలేశానమ్మా. సో ఆల్మోస్ట్ 5 years అయిపోయింది వదిలేసేసి. సో ఈ నవంబర్ వస్తే 6 years ఎంటర్ అవుతుంది. అటువంటిది నాన్ వెజ్ వదిలేసాను, గుడ్డు తినట్లేదు, చేప తినట్లేదు, మటన్ తినట్లేదు, చికెన్ తినట్లేదని నేను ఫ్రెండ్స్ తోటి లేకపోతే బంధువులతోటి తెలిసిన వాళ్ళతోటి చాలా సగౌరవంగా చెప్పుకుంటూ ఉంటాను. అంటే మనం కూడా ఈ విధంగా ఏదో రూపంలో మన ఒంట్లో కూడా ఈ యొక్క మటన్ డాల్ వెళ్ళిపోయిందా అంటే దీన్ని బీఫ్ టాలో అంటారనమాట ఇంగ్లీష్లో. అంటే ఏదైతే ఈ యొక్క పశువుల యొక్క కళేబరాల నుంచి దానికి సంబంధించిన కొన్ని కడుపులో సంబంధించిన కొన్ని పార్ట్స్, కొన్ని మాంసాన్ని ఏం చేస్తారంటే హీట్ చేస్తారనమాట. హీట్ చేసినప్పుడు ఒక ద్రవంలాగా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కాసేపటికి అది చిక్కబడి పడుతుంది. దాన్ని అలాగే ఫ్రీజర్లో అది పెట్టి తయారు చేస్తారనమాట. దాన్ని మటన్ టాలో బీఫ్ టాలో అంటారు దాన్ని. సో అది కలిసింది అని ఆయన, ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వేగ్గా ఒకళ్ళని విమర్శించడం, వేగ్గా ఒక ఆరోపణ చేయడం అనేది ఎప్పుడూ కూడా కాంక్రీట్ ఎవిడెన్సు, కాంక్రీట్ సమాచారం లేకుండా ఆయన ఏ విషయం మాట్లాడరు. ఇది జగమెరిగిన సత్యం. ఆయన చెప్పగానే నాకు నిజంగానే ఒళ్ళు జలధరించింది. అరే, భగవంతుని దోచుకున్నారు మీరు, భగవంతుడి దర్శనాల పేరుతో దోచుకున్నారు, భగవంతుడి ప్రసాదాల పేరుతో దోచుకున్నారు, భగవంతుడి యొక్క కొండ మీద ఆ క్యాంటీను ఎక్స్పాన్షన్ పేర్లతోటి లేకపోతే రోడ్లని, బిల్డింగ్లని ఇలా రకరకాల రూపంలో దోచేశారు. చివరికి ఈ లడ్డూలో కూడా ఇటువంటి కక్కుర్తి పని చేయడం ఏంటి? ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి స్థానంలో ఈ విధంగా కలిసిపోవడం ఏంటి అన్నది ఇది దుర్మార్గం. అంటే వెండరు ఎవరైతే ఉన్నాడో వీళ్లతో కుమ్మక్కయ్యి అంటే వీళ్ళ బహుశా నాకు తెలిసి ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్ దగ్గర నుంచి ఎక్కువ పర్సంటేజ్ అడుగుంటారమ్మా వాడు. ఎందుకంటే ఇప్పుడు మనం తిరుపతి కొండ మీద నాకు తెలిసి నెల వచ్చేటప్పటికి కొన్ని టన్నుల నెయ్యి కావాలి ఈ లడ్లకు కానీ మిగతా ప్రసాదాలకు కానీ. ఇప్పుడు దీంట్లో మాత్రమే కలిసి ఉండదు కదమ్మా. ఆ వచ్చిన నెయ్యితోటి ఇప్పుడు లడ్డు అనుకుంటున్నాం, లడ్డే కాదు కదా, పొంగల్ తయారు చేస్తారు, చక్కెర పొంగల్ తయారు చేస్తారు, వెన్ పొంగల్ అంటారు మనకి. అలాగే రకరకాల ఇప్పుడు జిలేబీ తయారు చేస్తారు నెయ్యితోటి. అక్కడ
మీకు ఎవరికో చాలామంది తెలియదు యాక్చువల్గా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ముఖ్యమైనది జిలేబీ కూడా ఒకటే. అది ఓన్లీ వివిఐపీస్కే ఇస్తారు, అందరికీ తెలియదు అక్కడ జిలేబీ తయారు చేస్తారని కూడా. సో అలా రకరకాల ప్రసాదాలలో కూడా అలాగే ఈ దీపాలు వెలిగించడానికి సో ఈ విధంగా ఎన్నో రకాలుగా నెయ్యి ఉపయోగపడుతుంది కదా. అంటే ఇండైరెక్ట్ గా స్వామివారి ముందు ప్రసాదం లాగా ఇదే పెట్టేశారు ఇంకా. అంటే ఇండైరెక్ట్ గా నాన్ వెజ్ అనేది ఉంది ప్రసాదంలో కలిపేశారు. స్వామికి ప్రసాదం రూపంలో అది ఏదైతే ఉంటుందో మన స్వామివారికి ఇచ్చేసారు, అది మనం కూడా తిన్నాం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చాలా అంటే వెంకన్న స్వామి అంటే ఎంతో ప్రత్యేకం. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మా కుల వేల్పు అని చెప్పేస్తారు, మా ఇంటి దైవం చాలా మంది కూడా చేస్తారు. ఒక పని స్టార్ట్ చేసే మొక్కను ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారు కానీ ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు మీడియా ముందు వచ్చి. కరుణాకర్ రెడ్డి నువ్వు దేవుడితో ఆటలాడుతున్నావు, దేవుడితో అబద్ధాలు చెబుతున్నావు. అబద్ధాలు చెప్పాల్సిన పని చంద్రబాబు నాయుడు గారు లేదు. అబద్ధాలు చెప్పని మనిషి కాబట్టి, దుర్మార్గాలు చేయని మనిషి కాబట్టి, అక్రమాలు చేయని మనిషి కాబట్టి అంత పెద్ద అలిపిరి బ్లాస్ట్ అయినప్పుడు అలిపిరి బ్లాస్ట్తో ఆయనతో పాటు ఉన్న మిగతా సహచరులు గాలి ముద్దుకృష్ణనాయుడు కానీ మిగతా రాజశేఖర రెడ్డి కానీ, ఈ రాజశేఖర రెడ్డి కాదు ఆయన వేరే ఇంకో రాజశేఖర రెడ్డి, రెడ్డివారి రాజశేఖర రెడ్డి అని ఉండేవాడు ఆయన. సో ఆ యొక్క ఏదైతే మన బాలాజీ కాలనీలో మా అంకులాల ఇంట్లోనే అద్దెకుండేవాడు ఆయన. సో అంటే ఆ పక్కనే అమ్మనమ్మ గారి ఇల్లు, అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి ఇల్లు ఉంటుంది, తల్లి ఇంటి పక్కనే మా మామయ్య ఇల్లు. సో దాంట్లోనే మా ఇంట్లోనే కింద పోర్షన్లో ఆయన అద్దెకుండేవాడు రాజశేఖర రెడ్డి గారు. అలా మిగతా ప్రముఖులందరూ కూడా బతికి బట్టగట్టింది ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు యొక్క పుణ్యం, చంద్రబాబు నాయుడు ఆనెస్టీ, చంద్రబాబు నాయుడు యొక్క ఎటువంటి తప్పిదం లేని మనిషి కాబట్టి వెంకటేశ్వర స్వామి నాయన ఎంతోమంది దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వస్తారు, ఎంతోమంది దుర్మార్గుల్ని ఈ ప్రజలు నమ్ముతారు, వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు, వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పుడల్లా కూడా మళ్ళీ నువ్వు రిస్టోర్ చేయాలి. ఏ విధంగా అయితే ఆల్మైటీ ఆ భగవంతుడు దశావతారాలు ఎత్తి ఏ విధంగా అయితే భూమిని ధర్మాన్ని ప్రజల్ని కాపాడాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు అని కూడా నువ్వు ఉండాలి, నిండు 100 ఏళ్ళు ఉండాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి అని అవినీతిపరుడు వస్తాడు, ఒక దుర్మార్గుడు వస్తాడు, అలాగే రాజశేఖర రెడ్డి అని ఒక దుర్మార్గుడు అవినీతిపరుడు వస్తాడు. వీళ్ళందరూ మొత్తం సిస్టమ్స్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేస్తారు. మళ్ళీ నువ్వు వచ్చి ఈ సిస్టమ్స్ని అన్నిటినీ రిస్టోర్ చేయాలి, మళ్ళీ ఆంధ్ర ప్రజానీకాన్ని కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పి భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి నేను ఇది జరిగిన మర్నాడే నేను తిరుపతి దర్శనానికి వెళ్తుంటే ఆ రోడ్డు పక్కనే అంబాసిడర్ కారు ఉంది. ఆల్మోస్ట్ ఒక కోకు పెప్సీ టిన్ ఉంటుంది కదమ్మా, ఆ టిన్ను మనం తాగేసి దాన్ని కాళ్ళతో తొక్కితే ఏ విధంగా అయిపోతుంది అలా అయిపోయిందమ్మా. ఇది ఆ బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు. సో ఆయన హీరోలాగా తలుపు తీసుకుని ఒంటి నిండి రక్తం కారుతూ ఉండగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారంటే అది కేవలం మరి ఆ భగవంతుడి ఇది కాదా? అదేవిధంగా మరి ఈ కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా ఈ ఏడుకొండలు ఏడుకొండలు వెంకటేశ్వర స్వామికి ఏమైనా దారాదత్తమా, లేకపోతే ఆయన పేరున ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఏడుకొండలు అని చెప్పి పిచ్చి పేళాపల అసెంబ్లీలో పేలినోడు 3 రోజులు తిరగకుండా పావురాయల గుప్పలో శవమై తేలిన సంగతి వీళ్ళు ఇంకా మర్చిపోయారు అనుకుంటున్నాను నేను. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఆయన చేతికి కానీ ఆయన చెవికి కానీ రాకుండా వీళ్ళ మనుషుల్లాగా ఒక గాలి మాటలు గాలి విషయాలు మాట్లాడే మనిషి కాదు. సో డెఫినెట్గా తప్పు జరిగింది. ఒకటి ఈ చైర్మన్లకి, అక్కడున్న ఈ ఈఓలకి, అక్కడున్న అధికారులకి తెలిసి జరిగిందా, లేక వీళ్ళ యొక్క అవినీతి అతని దగ్గర నుంచి పర్సంటేజ్ ఎక్కువగా అడగడంతో వీళ్ళకి పర్సంటేజ్ ఇస్తే మనకు లాస్ వస్తుందని చెప్పి ఆ కాంట్రాక్టర్ ఏదైనా కక్కుర్తి పని చేసాడు అన్నది అది నిగ్గు తేల్చాలి. రెండోది ఏంటంటే అసలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున టన్నులు ఈ విధంగా నెయ్యి కొంటున్నప్పుడు ఒక ధార్మిక సంస్థలో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాక సంస్థకి మరి దానికి ఒక ఫుడ్ ల్యాబ్ ఉండాలి కదమ్మా. ప్రతిసారి ట్యాంకర్ వచ్చినప్పుడు దాని శాంపుల్ తీసి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎడుబులాయిలు ఈ యొక్క కంపెనీస్ ఉన్నాయి, టాటా ఆయిల్ మిల్స్ కానీ, లేకపోతే ఈ చాలా ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ
ఆ ఆయిల్ ట్యాంకర్ రాగానే ఈవెన్ పెట్రోల్ బంక్లో వాడు శాంపుల్ తీసుకుని టెస్ట్ చేసుకుంటాడు, కరెక్ట్గా ఉందా, అడల్టరేట్ అయిందా, డీజిల్ కరెక్ట్గా ఉందా, పెట్రోల్ కరెక్ట్గా ఉందా. అలాగే ఈ ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా, ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ వాళ్ళు శాంపుల్ తీసి టెస్ట్ చేస్తారు. మరి అలాగే ఇప్పుడు డైరీస్ ఉన్నాయి, డైరీ వాళ్ళు కూడా ప్రతి బ్యాచ్కి ప్రతి ట్యాంకర్ని వాళ్ళు కూడా అలాగే ల్యాబ్లో చెక్ చేసుకుంటారు, కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే వాటర్ పర్సంటేజ్ ఎక్కువ కలిపారా, లేకపోతే వేరే ఏదైనా ఇంట్లో పాలలో కెమికల్స్ కలిపారా అని చెప్పి చేస్తారు. అటువంటిప్పుడు మరి ఆ ల్యాబ్ ఏమైంది, ఆ ల్యాబ్ డెఫినెట్గా ఉంటుంది. అంటే అది కూడా మరి ల్యాబ్ కూడా లేదంటే మొత్తం వీళ్ళకి కావాలని చెప్పి ఇది ఆర్గనైజ్డ్గా చేసిన క్రైమే అనిపిస్తుంది. వీళ్ళందరూ కుమ్మక్కయ్యే ఈ రోజున ఏదో శుద్ధ పూజల్లాగా మీరు వస్తారా, ప్రమాణం సేకారాలు చేస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం కాదు. అసలు ఇన్నేళ్ల చరిత్రలో, వెంకటేశ్వర స్వామి చరిత్రలో కనీవిని ఈ విధులుగా వీళ్ళు ఎన్నో మోసాలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారు, దర్శన టికెట్లు అమ్ముకున్నారు, దర్శనాలు అమ్ముకున్నారు, రకరకాల తప్పులు చేశారు. రోజా గురించి కూడా పుంకానుగా కూడా మనకు ఎన్నో వచ్చినాయి. ఎంతోమందిని కొన్ని వందల సంఖ్యలో, కొన్ని పదుల సంఖ్యలో తీసుకెళ్ళి దర్శనాలు చేయించిందని, డబ్బులు దండుకుందని చెప్పి అన్నీ చెబుతారు. సో ఈ రోజున ఇంత నీచానికి ఒడగట్టారు కాబట్టి ఇంకా వీళ్ళు అసలు దీన్ని బట్టి ఆంధ్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, అసలు ఎటువంటి పాపభీతి లేదు. ఇంతమంది భక్తులు, ఇంతమంది భక్తుల, హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన ఒక విషయం ఇది. ఈ విధంగా చేయడం అనేది పరమ దుర్మార్గం. ఇది ఈ విధంగా అడల్ట్రేషన్ చేయడం అనేది ఇవాళ కాదమ్మా. నాకు తెలిసి 1982-83లో ఒక మెటల్ ఇండస్ట్రీస్ అని ఒకటి ఉందమ్మా నార్త్లో, హర్యానాలోనో ఎక్కడో లూధియానా ఏరియాలో ఒక ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాడు కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ కెమికల్స్, తర్వాత ఈ సోప్కు సంబంధించిన కెమికల్స్, అలాగే ఈ యొక్క డాల్డా అంటే శుద్ధ గీ అంటారు కదా, మన వెజిటబుల్ గీ అంటాం మనం, దాన్ని డాల్డా అంటారు. ఆ డాల్డాలో ఆ రోజులోనే 82-83లోనే ఈ రాజేంద్రన్ మెట్టల్ అనే వాళ్ళ ఫాదరు ఇతను కలిసి వాళ్ళు స్కామ్ చేశారు. స్కామ్ చేసినప్పుడు ఏం చేశారంటే దాంట్లో ఇది కలిపేశారు, ఏది మన ఏదైతే ఉందో ఈ యొక్క జంతు కళేబరాలు తీసిన ఈ యొక్క బఫెలో టాలో అంటారు దీన్ని, ఆ కొవ్వు, మటన్ కొవ్వు. సో కలిపేసినప్పుడు అప్పుడు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి పట్టుకోవడం జరిగితే అది కేసు కొనసాగుతుంది. 87లో అక్కడున్న ఒక మెజిస్ట్రేట్ జడ్జి ఏం చేశాడంటే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లకి ఈ విధంగా దీన్ని బయట పెట్టడం అనేంత వాళ్ళకి అర్హత లేదని చెప్పి, కావాలని చెప్పి దాన్ని క్వాష్ చేసి వాళ్ళని వదిలేస్తే 82-83లో జరిగిన ఈ స్కామ్ని మళ్ళీ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకుని అది సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ ఈ కోర్టు, ఆ కోర్టులు, ఈ కోర్టులు వాళ్ళు తిరుగుతూ మొదలెట్టి సిస్టాన్ని మేనేజ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళు చివరికి 2014లో కోర్టు కన్విక్ట్ చేసింది ఈ రాజేంద్ర మెట్ల అనే అతన్ని, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని, మొత్తం ఇంకొక సింగ్ని, మొత్తం 4 కన్విక్ట్ చేసింది. సో జైలుకి పంపించారు, ఫైన్ కూడా వేశారు. ఈ లోపల ఈ 31 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 11 మంది చనిపోయారు. దీంట్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు వయసు రీత్యానో, ఆరోగ్య రీత్యానో, లేదా అనారోగ్య రీత్యానో చనిపోవడం జరిగింది. ఈ 4 కూడా 2014లో కస్టడీకి తీసుకున్నారు, జైల్లో పెట్టారు. సో దీన్ని సమగ్రంగా విచారించి అసలు ఎందుకు, ఇప్పుడు నా బెంగళూరు సప్లయర్ నందిని గీ సప్లయర్ అని ఒక అతను ఉన్నాడు, అలాగే తమిళనాడు నుంచి ఒక సప్లయర్ ఉన్నాడు గీ సప్లయర్. వీళ్ళిద్దరిని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టింది టీటీడీ, పక్కన పెట్టారు. మరి ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు సప్లై చేస్తున్న గీ సరిలేదు, ఆ గీ యొక్క క్వాలిటీ సరిలేదని చెప్పి పక్కన పెట్టారు. మరి పక్కన పెట్టినప్పుడు అంటే ఇటువంటి పొరపాటు జరిగినట్టు అర్థమే ఉంది కదా, ఏదో పొరపాటు జరగకుండా పెట్టరు కదా. సో దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళ యొక్క అవినీతి వలన, వీళ్ళ యొక్క మితిమీరిన లంచాల వలన చివరికి నీతి నిజాయితీగా కూడా వ్యాపారం చేసేవాడు కూడా ఇప్పుడు ఒకటమ్మా, మనకు 10 రూపాయలు వస్తున్నాయంటే దాంట్లో ఎవడైనా ₹1, ₹2, 1%, 2% అడిగితే మనం ఇస్తాం. నువ్వు 10 రూపాయలు సంపాదించేవాడిని నువ్వు 10 రూపాయలు లంచం అడిగితే ఇంక వాడు అప్పుడు దుర్మార్గం చేయకుండా ఎక్కడ పోతాడు? అంతే కదా, ఇక్కడ జరిగింది కూడా అదే. సో కాబట్టి ఏదేమైనా ఇది ఎంతోమంది భక్తుల
మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇది దేవుడి యొక్క దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి ఎంతోమంది ప్రీతిపాత్రంగా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు లడ్డుని ఎంతో పవిత్రంగా తిని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దీని మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీన్ని పూర్తిగా విచారించి దోషులు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. శిక్షిస్తే కానీ ఇప్పుడు రేపొద్దున ఆ తిరుపతి యొక్క ఇమేజ్ పాడైపోద్దమ్మా, దేవుడి యొక్క ఇమేజ్ పాడైపోద్ది. దేవుడి యొక్క ఇప్పుడు చూశారు అన్నపానీయాలు కూడా ఎలాగా పాడు చేశారు, ఎలా క్వాలిటీ లేకుండా చేస్తే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని రిస్టోర్ చేసి ఇప్పుడు మంచిగా క్వాలిటీగా భోజనాలు కూడా పెడుతున్నారు. సో కాబట్టి ఈ యొక్క జగన్ అండ్ గ్యాంగు ఈ వైసీపీ నాయకులు చివరికి దేవుడు ప్రసాదాల్లో కూడా ఇంత నీచంగా ఈ విధంగా సప్లయరు వీళ్ళకి తెలుసో తెలియకునో కూడా ఈ విధంగా ఇంత అవినీతికి పాల్పడుతుంటే ఇంత అక్రమాలకు పాల్పడుతుంటే ఒక పవిత్రమైన ప్రసాదంలో లడ్డులో ఆ విధంగా ఆ యొక్క ఆ కొవ్వు పదార్థాలు మా కలేబరాలకు సంబంధించిన కొవ్వు కలిపేస్తుంటే మరి వీళ్ళు ఎంతకాలం నిద్రపోతున్నారా లేకపోతే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. డెఫినెట్గా ఎంక్వైరీలు అన్నీ బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఒక్కడిని కూడా వదలకూడదు. డెఫినెట్గా ఆ ఏడుకొండల వెంకన్న బాబు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు. ఆయన చూస్తూనే ఉంటాడు. ఇవన్నీ కూడా ఇలాగే ఎంతోమంది రెచ్చిపోయి ఆయన మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా వాళ్ళ భవిత ఏమైంది, వాళ్ళ భవిష్యత్తు అయింది మనం చూసాం. సో డెఫినెట్గా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీనికి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు ఈ గవర్నమెంట్ ఎంక్వైరీలో శిక్షలు పడటం వేరు, ఆ పైన విధాతకి డెఫినెట్గా వీళ్ళకి శిక్షిస్తాడు. ఆ శిక్ష జీవితాంతం వీళ్ళు అనుభవిస్తారు. జీవితంలో మర్చిపోలేని విధంగా ఆ ఏడుకొండల వెంకన్న బాబు వీళ్ళకి శిక్ష వేస్తాడని చెప్పి నేను మనసా వాచా నమ్ముతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.